శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు. సంవత్సరం మొత్తం అఖండ విజయాలను కలిగింపజేసే విజయ ముహూర్తం 2024 సంవత్సరంలో ఏ సమయంలో వచ్చిందో, విజయ ముహూర్తానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, అలాగే విజయదశమి రోజు జమ్మి పూజ ఏ విధంగా చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనకి విజయదశమికి ఉన్నటువంటి ప్రత్యేకత గురించి భవిష్య పురాణంలో శివుడు పార్వతికి చెప్పాడని ఉంది. ఆ విజయ ముహూర్తానికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, శివుడు పార్వతీదేవికి ఏం చెప్పాడంటే, ప్రతి సంవత్సరము విజయదశమి రోజు ఒక ప్రత్యేకమైన సమయం వస్తుంది. ఆ సమయాన్ని విజయ ముహూర్తము అంటారు. ఈ విజయ ముహూర్తానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, తిథి వార నక్షత్ర యోగ కరణాలు అంటే పంచాంగాలతో సంబంధం లేకుండా, దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జము, యమగండంతో సంబంధం లేకుండా, ఆ విజయ ముహూర్తం ఉన్న సమయంలో ఎవరైనా ఏదైనా కొత్త పని ప్రారంభించినట్లయితే సంవత్సరం మొత్తం కూడా ఆ పని వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అది విజయ ముహూర్తానికి ఉన్న ప్రత్యేకత. అందుకే ప్రతి సంవత్సరము ఈ విజయ ముహూర్తం ఏ సమయంలో వచ్చిందో తెలుసుకొని, ఆ విజయ ముహూర్తం ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరితే ఆ ఉద్యోగ పరంగా అద్భుతమైనటువంటి పురోభివృద్ధి కలుగుతుంది. లేదా కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తే ఆ వ్యాపారంలో కోట్లు గడిస్తారు, తిరుగులేని లాభాలు వస్తాయి. విజయ ముహూర్తం ఉన్న సమయంలో పెళ్లికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే వాళ్ళ దాంపత్య జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే విజయ ముహూర్తం ఉన్న సమయంలో ధనాన్ని దాచిపెట్టుకుంటే మీ ధనం ఎప్పటికప్పుడు రెట్టింపు అవుతూ ఉంటుంది. అలా విజయదశమి రోజు ఈ విజయ ముహూర్తానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఆ విజయ ముహూర్తంలో మీరు చేసే ఏ పనైనా సరే మీకు సంవత్సరం మొత్తం కొన్ని వేల రెట్ల అద్భుతమైన ప్రయోజనాలను కలిగింపజేస్తుంది. అది విజయ ముహూర్తానికి ఉన్న ప్రత్యేకత. 2024 సంవత్సరం విజయదశమి రోజు ఆ విజయ ముహూర్తం ఎప్పుడు వచ్చిందంటే, మధ్యాహ్నం 2:03 నుంచి మధ్యాహ్నం 2:49 మధ్యలో ఉంది. కాబట్టి ఈ 2024 సంవత్సరం విజయదశమి రోజు ఎవరైనా సరే మధ్యాహ్నం 2:03 నుంచి మధ్యాహ్నం 2:49 మధ్యలో ముఖ్యమైనటువంటి కార్యక్రమం చేయండి. ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, విదేశీయాన పరంగా కానీ, ధనపరంగా కానీ ఏం చేసినా అద్భుతమైనటువంటి విజయాలు సంవత్సరం మొత్తం అందిపుచ్చుకోవచ్చు. అలాగే విజయదశమి రోజు జమ్మి చెట్టు దగ్గర చేసే పూజ అద్భుతమైన విజయాలను కలిగింపజేస్తుంది. విజయదశమి రోజు జమ్మి చెట్టు దగ్గర పూజ ఎలా చేయాలంటే, ముందు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి దాన్ని చక్కగా అక్కడ చెట్టు దగ్గర చీపురుతో చిమ్మి శుభ్రం చేసుకొని నీళ్లు చల్లి బియ్యపిండితో ముగ్గు వేయాలి. జమ్మి చెట్టు దగ్గర ముగ్గు వేసిన తర్వాత ఆ జమ్మి చెట్టు దగ్గర 3 తమలపాకులు ఉంచాలి. ఆ 3 తమలపాకుల్లో కూడా 3 పసుపు ముద్దలు ఉంచాలి. ప్రతి పసుపు ముద్దకి పై భాగంలో ఎడంవైపు కుడివైపు కుంకుమతో బొట్లు పెట్టాలి. ఆ 3 పసుపు ముద్దలకి అక్షింతలతో పుష్పాలతో పూజ చేస్తూ ఓం అపరాజితాయై నమః, ఓం జయాయై నమః, ఓం విజయాయై నమః ఈ 3 నామాలు చదువుకోవాలి. ఓం అపరాజితాయై నమః మధ్యలో ఉన్న పసుపు ముద్దకు పూజ చేస్తూ ఇది చదవాలి. ఎడంవైపు పసుపు ముద్దకు పూజ చేస్తూ ఓం జయాయై నమః అని చదవాలి. కుడివైపు ఉన్న పసుపు ముద్దకు పూజ చేస్తూ ఓం విజయాయై నమః అని చదవాలి. ఇలా పుష్పాలతో అక్షింతలతో ఈ మంత్రం 21 సార్లు చదువుతూ పూజ చేసి కర్పూర హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యాలు 3 పసుపు ముద్దల దగ్గర ఉంచాలి. అంటే 3 బెల్లం ముక్కలు ఉంచాలి. ఇది విజయదశమి రోజు జమ్మి చెట్టు దగ్గర చేయాల్సిన పూజా విధానం. అలా చేసిన తర్వాత ఆ 3 పసుపు ముద్దలు కూడా ఎవరు తొక్కని చోట ఎక్కడైనా చెట్టు మొదట్లో వేసుకోవచ్చు. ఆ తర్వాత జమ్మి చెట్టు దగ్గర ఏం చేయాలంటే, ఒక తెల్ల కాగితం తీసుకుని ఆ తెల్ల కాగితం మీద ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు రాసి జమ్మి చెట్టు త్వరలో ఉంచాలి. ఆ జమ్మి చెట్టుకి 3 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ జమ్మి చెట్టు త్వరలో ఉన్న కాగితం తీసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి ఇంట్లో బీరువాలో దాచిపెట్టుకోవాలి. అలా చేస్తే సంవత్సరం మొత్తం ఇంట్లో సభ్యులందరి మీద అపరాజితాదేవి, రాజరాజేశ్వరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఇలా కాగితం మీద ఇంట్లో వాళ్ళందరి పేర్లు రాసేటప్పుడు ఆ కాగితాన్ని కొద్దిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ కాగితం పైన ఒక ఓంకారము, ఒక స్వస్తిక్కు వేసి అప్పుడు మీ అందరి పేర్లు రాసి జమ్మి చెట్టు త్వరలో ఉంచండి. ప్రదక్షిణలు పూర్తి కాగానే ఆ కాగితం తీసుకుని వెళ్ళి ఇంట్లో దాచిపెట్టుకోండి. అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి.
అలాగే జమ్మి చెట్టు సమీపంలో ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఒకరికొకరు జమ్మి ఆకులు ఇచ్చుకుంటే చాలా మంచిది. అది విజయానికి సంకేతంగా భావించాలి. అలాగే జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఒక శ్లోకం చదువుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయి. ఆ శ్లోకం ఏంటంటే, శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటి? శమీ శమయతే పాపం. శమి అంటే జమ్మి చెట్టు, శమయతే పాపం, అన్ని పాపాలని పోగొడుతుంది. శమి శత్రు వినాశనం, శత్రు బాధలన్నీ పోగొడుతుంది. అర్జునస్య ధనుర్ధారి, అర్జునుడి గాంధీవాన్ని జమ్మి చెట్టు పైన ఉంచాడు. రామస్య ప్రియదర్శిని, రాముడు కూడా రావణుణ్ణి సంహరించడానికి ముందు జమ్మి చెట్టుకు పూజ చేశాడు అని ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనుకుంటూ జమ్మి చెట్టుకు 3 ప్రదక్షిణలు చేయండి. ఒకవేళ ఈ శ్లోకం చదువుకోవటం వీలు కాకపోతే ఓం అపరాజితాదేవ్యై నమః అనుకుంటూ ప్రదక్షిణలు చేయండి. ఓం అపరాజితాదేవ్యై నమః ఇలా అనుకుంటూ ప్రదక్షిణలు చేసినా అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి విజయదశమి రోజు ఇలా జమ్మి చెట్టును పూజించి సంవత్సరం మొత్తం తిరుగులేని విజయాలు సిద్ధింపజేసుకోండి. విజయ ముహూర్తం ఉన్న సమయంలో ఒక కొత్త పనిని ప్రారంభించి సంవత్సరం మొత్తం ఆ పని పరంగా తిరుగులేని విజయాలను అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? పండుగల్లో ఉన్నటువంటి రహస్యాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాల గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏ పండుగకి ఎలాంటి ప్రాధాన్యత ఉందో, ఆ పండుగ సందర్భంగా ఎలాంటి పూజలు చేస్తే అన్ని కష్టాలు సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే పండుగలకు సంబంధించిన సంపూర్ణ సమాచారం తెలుసుకోవటానికి మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.